ఒకప్పుడు పాండవులు వనవాసం చేస్తూ ఉన్నారు. ఆ వనవాసం సామాన్యమే అండి? సమర్థవంతులకి కూడా ధర్మానికి కట్టుబడి వనవాసం చేస్తూ ఉంటే అప్పుడు భీముడికి చాలా కోపం వచ్చింది, అర్జునుడికి కోపం వచ్చింది. ఎవరి మీద? ధర్మరాజు మీద. అంతా నీ మెతకతనం వల్ల అయిందినా అన్నా, లేకపోతే అప్పుడే కొట్టేసేవాడిని తల మీద అంటే, నాయన అన్నిటికీ ధర్మం ఒక్కటి ఉంది తెలుసుకో. అందుకే ఆవేశం ఉన్నా బలమున్నా ధర్మం కంట్రోల్లో ఉండాలి. అందుకే అర్జునుడు భీముడు ధర్మరాజు కంట్రోల్లో ఉన్నారు కనుక మహాభారతం గొప్పది. ఏంటి తెలుసుకుంటా? ధర్మం కంట్రోల్లో ఉండే అవి ధర్మం ఒకటి ఉంటుందయ్యా. ఎందుకంటే ఆవేశపడ్డం కాదు, ఆలోచించాలి. ఆలోచిస్తే అక్కడ ఒక్కడు ఎవడనుకున్నా అక్కడ ఉన్నవాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ సామాన్యులు గారు. వాడు దివ్యాస్త్ర శక్తి సంపన్నులు. వాళ్ళని ఎదుర్కొనాలి. మనకి వనవాసం ఒక వరం. రాజ్యపాలన చేస్తుంటే భోగాలు అధికారాలతో టైం ఉండదు. ఇప్పుడు మనం పట్టించుకునే వాళ్ళు హాయిగా జపం తపం చేసుకుని